హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ కిడ్స్ ఫేవరెట్ పాస్తా రెసిపీ చూపిస్తున్నాను. చాలా సింపుల్ అనమాట. ఓన్లీ పాస్తా బాయిల్ చేసుకోవడం దగ్గర టైం పడుతుంది 15 మినిట్స్. మిగతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అండ్ కిడ్స్కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిపోతుంది. ఈ స్టైల్లో ఒకసారి చేసి పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కడాయిలో వాటర్ తీసుకొని వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఒక 2 కప్స్ ఆర్ 1 కప్ పాస్తా యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాస్తాని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాము అంటే బాగా ఉడుకుతుంది. నెక్స్ట్ పాస్తా పక్కన పెట్టేసి అదే కడాయిలో గార్లిక్ బటర్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర గార్లిక్ బటర్ లేకపోతే ఉట్టి గీ వేసుకొని దాంట్లో తెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫ్లేవర్ కోసం తెల్లుల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని ఆనియన్స్ కొంచెం వేగాక సాసెస్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 స్పూన్ పిజ్జా పాస్తా సాస్ యాడ్ చేసుకొని కొంచెం సాసెస్ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు, కానీ మధ్యలో పచ్చిమిర్చి తగిలితే కారంగా ఉందని అస్సలు తినడమే మానేస్తారు. అందుకోసమే పచ్చిమిర్చి యాడ్ చేయకుండా ఓన్లీ సాసెస్ యాడ్ చేశాను. కొంచెం సాసులు బాగా వేగిన తర్వాత పాస్తా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మసాలాస్ 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. వైట్ పెప్పర్ పౌడర్ లేకపోతే బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అలా మసాలాలన్నీ బాగా వేపుకున్న తర్వాత పాస్తాలో మీకు పిజ్జా పాస్తా సాస్ సరిపోలేదు ఇంకా పడుతుంది అంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాగా టాస్ చేసుకోవాలన్నమాట పాస్తాని. దించబోయే ముందు కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నూడిల్స్ మసాలా యాడ్ చేశాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు. సాల్ట్ సరిపోకపోతే చూసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అండ్ మీ దగ్గర చీజ్ ఉంటే యాడ్ చేసుకోండి, బెస్ట్ ఆప్షన్ అనమాట. చాలా చాలా బాగుంటుంది చీజ్ వేసామంటే పాస్తాలో. నా దగ్గర చీజ్ లేదు, అయినా పిల్లలు చీజ్ తినరు, అందుకోసమే నేను యాడ్ చేయలేదు. ఇలా ఒకసారి పాస్తాని కిడ్స్కి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది బెస్ట్ ఆప్షన్ కూడా, ఎందుకంటే ఇది వీట్ పాస్తా కాబట్టి. పాస్తాలో చాలా రకాలు ఉంటాయి, వాటితో కూడా ఇలానే చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.